బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం. రాబోయే 2026 మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఎలా ఉంటుంది అని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ స్పిరిచువల్ హీలర్, అలానే వెల్నెస్ అండ్ లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు. మ్యామ్తో మాట్లాడి మరెన్నో వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. మేడం, ముందుగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటో ఒకసారి వివరించండి. మే 2026 వృశ్చిక రాశి వాళ్ళ టారో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రెమెడీస్ ఏంటి అన్నది ఒకసారి చూసి తెలుసుకుందామా. మీరు ఒక మంచి హ్యాపీ అనౌన్స్మెంట్ వింటారు వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలలో. ఒక గుడ్ న్యూస్ వింటారు అనమాట. అంటే అది పిల్లలకి సంబంధించి కానివ్వండి, మ్యారేజ్కి సంబంధించి అట్లాంటిది ఏదైనా ఒక బ్యూటిఫుల్ న్యూస్ మీరు వింటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటి, మిక్స్డ్ మంత్ వీళ్ళకి కూడా. ఓకే, కాకపోతే ఏంటంటే ఈ నెలలో వీళ్ళకి ఒక పాజిటివ్ సైన్ ఏంటి అంటే వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు ఈ మంత్లో. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కొన్ని చాలా సొల్యూషన్స్ కానీ ప్రాబ్లమ్స్కి వాళ్ళకి ఈ నెలలో వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు. మిక్స్డ్ మంత్ దో వాళ్ళకున్న లాంగ్ టర్మ్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఈ మంత్ కనపడతాయి. మీరు వీళ్ళు చేయకూడదు ఈ మంత్లో ఏదైనా ఉందంటే వేరే వాళ్ళతోటి మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడం చేయవద్దు. ఆ కంపారిజన్ మోడ్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే ఎనర్జీ అట్లా ఉందన్నమాట. ఎంత వద్దనుకున్నా, ఇప్పుడు మనం ఎంత టారో రీడింగ్ చేసి ఎంత గైడెన్స్ ఇచ్చినా ఏదో ఒక పాయింట్లో ఏంటంటే వేరే వాళ్ళతో కంపారిజన్. ఓకే, ఫ్రెండ్స్ తోటో, కలీగ్స్ తోటో, ఇంట్లో వాళ్ళతోటో, తోటి కోడళ్ళు, తోటి అల్లుళ్ళు, ఇవన్నీ కంపారిజన్స్ కనబడుతున్నాయి. కాబట్టి కాస్త కేర్ఫుల్గా అవన్నీ లేకుండా ఉంటే బెటర్. అయితే వీళ్ళకి ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయినప్పటికీ ఈ మంత్లో వీళ్ళ హెల్త్ పరంగా చూసుకుంటే స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్, మెంటల్ యాంగ్జైటీస్ ఇవి చాలా ఎక్కువగా కనపడుతున్నాయి వీళ్ళకి. సో ఈ రెండింటి మీద వీళ్ళు కొంచెం ఎక్కువగా వర్క్ చేసి కొంచెం నిద్ర బాగా పట్టేలాగా అట్లాంటివి ఏమైనా. నిద్ర రావడం అంటే మనకి ఎన్నో రకాల ఆందోళనలు ఉంటాయి, రైట్? సో అవన్నీ ఉన్నప్పుడు, అవన్నీ మైండ్లో తిరుగుతున్నప్పుడు మనకి నిద్ర రాదు. కాబట్టి ఏంటంటే మీరు ప్రాణాయామ చేయడము, కాస్త ఎక్కువగా వాకింగ్ చేయడము, పడుకునే టైం, మీకున్న ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ వైపుగా ఆలోచించండి, రైట్? మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయిపోతాయి మేలో, బట్ స్టిల్ ఏదో ఒక రకంగా మీకు నిద్ర రాకపోవడం అది ఉంటుంది. కాబట్టి మీ మైండ్లో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అట్లీస్ట్ నిద్రపోయే టైంకి ఒక 2 hours ముందు భోజనం చేసి, నిద్రపోయే ఒక 10 minutes ముందు కొంచెం ప్రాణాయామ అట్లాంటివి చేసి మంచి నిద్ర వచ్చేలాగా చూసుకోండి. అదొకటే మీకు ఈ మంత్లో బెస్ట్ రెమెడీ అనమాట వీళ్ళకి. ఓకే, అయితే అదేవిధంగా వీళ్ళకి ఫేవరబుల్ కలర్ ఈ మంత్ వైట్ కలర్ వీళ్ళకి. ఓకే, అండ్ కొంతమందికి ఒక సెట్ ఆఫ్ పీపుల్కి ఏంటి అంటే లైక్ ఓకే మిడిల్ ఏజ్ వాళ్ళకి అంటే మీ లైఫ్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని పరిస్థితులు జరిగిపోతాయి అంతే, ఇంకా వాటిని మనం ఏం కరెక్ట్ చేయలేం. కాబట్టి యాక్సెప్ట్, ఏవైతే మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినాయో వాటిని మీరు యాక్సెప్ట్ చేసేయాలి అని ఒక గైడెన్స్ వచ్చింది మనకి. కాబట్టి ఆ గైడెన్స్ మీరు తీసుకోండి. అండ్ ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక మంచి అనౌన్స్మెంట్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, పిల్లలు ఎవరైనా న్యూలీ మ్యారీడ్ అయితే పిల్లలు అట్లాంటివి కనబడుతున్నాయి. కంపారిజన్స్ చేసుకోవద్దని చెప్పాను. మీకు లక్కీ డేట్స్ 2 and 20, స్పెషల్ డే 14 వీళ్ళకి, 14th of May. మీరు చేయాల్సిన ఒక రెమెడీ ఏంటంటే ఈ నెల మొత్తము మీరు తులసి మా అమ్మ పూజ ఎక్కువగా చేసుకోవడము, తులసి మాత దగ్గర కూర్చొని కాస్త ఆవు నెయ్యితో దీపం పెట్టి కొంచెం ఏదైనా ప్రసాదం పెట్టి మీరు తులసి మాత దగ్గర కూర్చొని, మీకు అవకాశం ఉంటే ఏం చేస్తారంటే తులసి చుట్టూరు ఒక 11 ప్రదక్షిణలు ప్రతిరోజు చేయండి. ఆడవాళ్ళంటే ఇంకా స్పెషల్ ప్రత్యేకించి చేసుకోండి, నో ప్రాబ్లం. మగవాళ్ళు కూడా చేయవచ్చు. బయటికి వెళ్ళేటప్పుడు తులసి కోటలో ఉన్న మట్టి ఏదైతే ఉంటుందో అది కొంచెం చిన్నగా అలా బొట్టులాగా పెట్టుకొని వెళ్తే అది మీకు చక్కటి ప్రొటెక్షన్గా ఉంటుంది అనమాట. వీళ్ళు చేయాల్సిన రెమెడీ ఇది ఒకటే. ఓకే మేడం, వృశ్చిక రాశి వాళ్ళ గురించి చాలా చక్కగా వివరించారు. యా.